యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ లైన్ చూసినట్లయితే, ఆ ఆడ శిశువును ఋషి దత్తత తీసుకున్నాడు మరియు శకుంతల అని పేరు పెట్టాడు. ఇక్కడ కొన్ని మీనింగ్స్ చూసినట్లయితే మనం ఆడ శిశువు అంటే బేబీ గర్ల్, ఋషి అంటే సేజ్, దత్తత తీసుకోవడం అంటే అడాప్ట్ చేసుకోవడము అని. అడాప్ట్ అంటే దత్తత తీసుకోవడం. దీన్ని మనము ఏ టెన్స్లో ఉందో దాన్ని బట్టి ఆ వెర్బ్ ఫామ్ని మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ పేరు పెట్టడం అంటే నేమ్, పేరు పెట్టడాన్ని నేమింగ్ అంటారనమాట. ఇప్పుడు దీనికి వెర్బ్ ఫామ్ చూసినట్లయితే నేమ్డ్, నేమింగ్. దీన్ని మనం ఇంగ్లీష్లోకి ఎట్లా ట్రాన్స్లేట్ చేయొచ్చు ఈ సెంటెన్స్ని అంటే, ద బేబీ గర్ల్ వాజ్ అడాప్టెడ్ బై ది సేజ్ అండ్ వాజ్ నేమ్డ్ శకుంతల. ఈ సెంటెన్స్ని బాగా గమనించినట్లయితే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్ అంటే ఋషి పాపని దత్తత తీసుకున్నాడు మరియు శకుంతల అని పేరు పెట్టారు. ఇట్లా ఒక పని జరిగినటువంటి ఒక పనిని చెప్తున్నాం అన్నమాట మనం. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇక్కడ చూడండి, అడాప్టెడ్, వాజ్ నేమ్డ్. ఇక్కడ వాజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, ప్లస్ V3ని వాడాము, ప్లస్ బై అని ఉంది. అట్లాగే ఇక్కడ నెక్స్ట్ అండ్ తర్వాత వాజ్ అని వచ్చింది, నేమ్డ్ అని వచ్చింది. అంటే వాజ్ వచ్చి హెల్పింగ్ వెర్బ్ వచ్చి ప్లస్ V3 వచ్చిందనమాట. ఇవి రెండు కూడా ఎక్కడ కనిపిస్తాయి మనకి అంటే, ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుందంటే మనకి ప్యాసివ్ వాయిస్లో ఇది కనిపిస్తుంది అనమాట. ఇట్లాంటి స్ట్రక్చరు మనము సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట. అంటే సబ్జెక్ట్ ఉంటుంది, V2 అంటే వెర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ని వాడతాము, అట్లాగే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ మామూలుగా దీన్ని మనం యాక్టివ్ వాయిస్లో తీసుకున్నట్లయితే ఈ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే,